హాయ్ అండి అందరికీ. ఏంటి చూసిన ప్రతి వస్తువు వీడియో తీసి అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈరోజు మేము ఎదుర్కొన్న ఒక చిన్న అనుభవం మీతో పంచుకోవాలనిపించింది. అదేంటంటే మాకు పనసపండు తినాలనిపించింది. మేము విజయనగరం వెళ్ళి మార్కెట్లో ఒక పనసపండు కొన్నాం. అలా 2-3 షాపులు తిరిగి కొన్నాం. అక్కడ ఒక పనసపండు చూసి అడిగితే అక్క ఈ పండు చాలా బాగుంటుంది, తీయగా ఉంటుందని చెప్పారు. మేము కూడా నమ్మి కొనేసి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చాం. చూడండి, యుద్ధానికి రెడీ అయ్యేటట్టు కత్తులకి చేతులకి బాగా నూనె పెట్టాం. ఎందుకంటే పనసపండు కోసేటప్పుడు చాలా జిగటగా ఉంటుంది, సో అందుకు ఆయిల్ పెట్టాలంట. ఇది ఆలస్యం, త్వరగా పనసపండు కోసి తినేద్దామని అందరం కలిసి పనసపండు కోయడం మొదలుపెట్టాం. కానీ కోసి చూసిన తర్వాత మాకు షాక్ తగిలింది. బయటికి బాగా కనిపించిన లోపల చాలా బాగా పాడైపోయింది. అంటే మొత్తము లోపలంతా బురద పనస అంటది. యాక్చువల్గా బురద పనస అంటే చాలా జిగటగా ఉంటుంది, తొనలుగా ఉండవు. తీరా చూసాక అది కూడా స్వీట్ లేదు, లేతది ఇచ్చేసాడు వాడు. కొన్ని తొనలు అయితే తినడానికి కూడా పనికిరావు. డబ్బులు పోయే బాధ కంటే ఎంతో ఆశతో కొనుక్కొని వచ్చాక ఇలా అవ్వడం కొంచెం బాధగా అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇది ఒక అనుభవమే అనుకున్నా. అందుకే ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న సూచన. నాలాగా మీరు కూడా మోసపోకుండా పనసపండు లాంటి పండ్లు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. బయట రూపాన్ని చూసి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. వీలైతే నమ్మకమైన వాళ్ళ దగ్గర మాత్రం కొనండి. మేము ఎలాగో మోసపోయాం, మీరైనా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేశాను. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా జరిగిందా? కామెంట్స్ రూపంలో తప్పక చెప్పండి. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. మనం జాగ్రత్త పడడం తప్ప ఏం చేయగలం. ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అరుణ్దీప్ వ్లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారు కదూ. థ్యాంక్ యూ.